హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా అయితే శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఛాయలు తాగిరా ఫ్రెండ్స్? మేమైతే తాగినాము. ఛాయలు అయితే ఇప్పుడే తాగిగో మా ఆయననైతే మామిడాకులు గుచ్చుతుండు. స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇక మామిడాకులు గుచ్చుకొని మనం పచ్చడి వేసుకొని పొలాలు చేసుకొని దేవుళ్ళకి నైవేద్యం పెట్టుకొని తినేయడమే, ఇంకేంటి. మీరు కూడా వేసుకురా ఫ్రెండ్స్. ఓకే మరి ఫ్రెండ్స్, ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఓకే బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో పచ్చడి అయితే చేస్తున్నాను. పచ్చడి అయితే చేయడం స్టార్ట్ చేసిన. ఇది పులుపు అయితే విసికి వేసిన. ఇందులో అయితే ఇగో బెల్లం వేస్తున్నా. బెల్లము, ఇదిగో మామిడికాయలు, ఈ విధంగా మామిడికాయలు వేస్తున్నా. వేపపువ్వు, మెయిన్గానైతే వేపపువ్వు వేస్తారు కదా ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా అయితే వేపపువ్వు వేస్తున్నా. మీరైతే పచ్చడి వేసుకున్నారు ఫ్రెండ్స్. ఇక మేమైతే పచ్చడి వేసుకుంటున్నాం. నెక్స్ట్ అయితే పోలేలు చేసుకొని నైవేద్యం పెట్టి తినేయడమే. పండగ ఫ్రెండ్స్, పండగ అయితే పని అనేది మనకు కొంచెం లేట్గా తీరుతుంది కదా. ఇక వేప పువ్వు అయితే వేసిన. ఇక సోంపు వేస్తున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా సోంపు వేస్తున్నా. ఇవి అయితే వేస్తాం. ఇక మేమైతే వేసేదైతే ఇది వేస్తాం ఫ్రెండ్స్ పచ్చళ్ళ. ఈ విధంగా అయితే అన్నీ అయితే వేసిన. ఇక కొంచెం మిక్స్ చేసుకొని అయితే తాగేయడమే, దేవునికి నైవేద్యం పెట్టి. ఓకే మరి చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఏంది పచ్చడి అయితే చేసి అక్కడ పెట్టేసిన. ఇదిగో ఈ విధంగానైతే పోలేలు చేస్తున్నా. పోలేలు అంటే మామూలుగానైతే చాలామంది పప్పుతో వేసుకుంటారు, కుడుక పొడితో చేసుకుంటారు కదా. ఇక నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే పప్పుతోనే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా పప్పుని ఉడకబెట్టి అందులో బెల్లం వేసి చూడండి ఫ్రెండ్స్. ఇక ఈ విధంగా అయితే పెట్టేసి చేసుకుంటాం. కానీ టైం బాగా అవుతుంది, పిల్లలు ఆకలంటారు. దేవుడు అన్నం ప్రసాదం నైవేద్యం అన్నం అయితే ఒక 5-6 గల్లా వేస్తున్నా ఫ్రెండ్స్. చేసి అయితే నైవేద్యం పెట్టేసి తింటాము. మీరు కూడా వేసుకురా ఫ్రెండ్స్. ఓకే మరి హాయ్ ఫ్రెండ్స్, ఇగో పచ్చడి అయితే తాగుతున్నాము. ఇగో ఈ విధంగా అయితే పచ్చటి ఆకులో, అంటే దీన్ని దొల్ల అంటారు, దొల్లలో అయితే తాగుతున్నాము. ఇట్లా పచ్చటి ఆకులో తాగితే బాగుంది. ఇప్పుడు చక్కగా మీరు కూడా తాగిరా ఫ్రెండ్స్. పచ్చడి అయితే తాగుతున్నాము. ఓకే మరి చూడండి ఫ్రెండ్స్, ఇగో పచ్చడి తాగినాం. ఇక పూలలు కూడా తినడం స్టార్ట్ చేసినాము. ఇక ఈ విధంగా పచ్చటి ఇస్తరాకులను అయితే తింటాం మేమైతే. మీరైతే ఎట్లా తింటారో, కానీ పచ్చటి ఇస్తరాకులు తింటే అది వేరే ఆనందంగా ఉంటుంది. ఇక అంటే పచ్చటి ఆకులు దొల్లలు కొట్టి అందులో పచ్చడి తాగినాము. ఇస్తరాకులు కూడా పచ్చటి ఇస్తరాకులే. ప్రతి ఉగాదికైనా కానీ పచ్చటి ఇస్తరాకులే తింటాం ఫ్రెండ్స్. మీరు కూడా ఏ విధంగా తిన్నారో కామెంట్ చేయండి. పూలలు అయితే సూపర్ ఉన్నాయి, టేస్ట్ అయితే బాగున్నాయి. అయితే నెయ్యితో కాల్చినాం కదా, టేస్ట్ మంచిగా వచ్చింది. 12 అవుతుంది ఫ్రెండ్స్, వీడికి లేట్ అయిపోయింది. పిల్లలు ఆకలి ఆగాలంటారు. మీరు కూడా తిన్నారు ఫ్రెండ్స్. ఓకే మరి.